జగన్ పాదయాత్రలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు విమర్శించారు. తిరుపతిలో తెలుగు యువత నాయకులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. విద్యుత్ బిల్లులతో ఉరివేసుకుంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించకుండా ప్రజల్ని ఓటు అడిగే హక్కు జగన్కు లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఊరూరా తిరిగి పెద్ద పెద్ద సభలు పెట్టి నేను అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా, పేదవారికి ఉచిత విద్యుత్ ఇస్తా, బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటా, ఈ కార్యక్రమాలు నేను చేస్తా, ఇవన్నీ వెంటనే అమలు పరుస్తా, మళ్ళీ ఓటు అడగాలంటే కరెంట్ ఛార్జీలు తగ్గించి ఓటు అడగతానని చెప్పాడు. నువ్వు సిద్ధం సభలతో తిరుగుతున్నావు. కరెంట్ ఛార్జీలు తగ్గించావా? నేను ఓటు అడిగే ముందు కరెంట్ ఛార్జీలు తగ్గించి ఓటు అడగతానన్నావు కదా. నువ్వు పరిపాలించిన 5 సంవత్సరాలు, బాధింది 8 సార్లు, పేదవారి నట్టి విడిచారు. 100 వచ్చేవాడికి 1000 రూపాయలు, 250 నుంచి 300 రూపాయలు వచ్చేవాడికి 2,500. నీ 5 ఏళ్ల కరెంట్ ఛార్జీ పెంపుకి ప్రతి ఒక్క ఇంట్లో చుచ్చేయక ముందే కరెంట్ షాక్ కొడుతోంది. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మరొక్కసారిగా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఈ కరెంటు బిల్లులతో మీరే ఉడేసుకోవాలి. ఒక పక్క రాష్ట్రం అధపాతాళానికి వెళ్ళిపోయింది. అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, జీవన ప్రమాణాలు ఏమన్నా మెరుగుపడినాయంటే అవి కూడా లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల మీద, అన్ని వర్గాల మీద బాదుడే బాదుడు కార్యక్రమం మొదలు పెట్టారు. నీ గుర్తేమో ఫ్యాన్, గానీ ఫ్యాన్ వేసుకోవాలంటే మటుకు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. ఈ ఫ్యాన్ ఉద్రా బాబు అనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొనింది. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో, సర్ఛార్జీల పేరుతో రోజుకో బాధుడు కరెంటు బిల్లులు చూస్తే వణికిపోతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి మాకొద్దు అంటున్నారు ప్రజలు.